పరిశుద్ధ గ్రంథాలు కలిగిన వారు, పరిశుద్ధ గ్రంథాలు కలిగిన వారు దయచేసి మీ గ్రంథాలు చూడండి. అపోస్తలుడైన పౌలండి రోమీయులకు రాసిన పత్రిక, ప్రియులారా, 9వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందామండి. పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడయుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. ప్రభు తన వాక్యాన్ని మన వెనుకడులో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని కొరకు, సంఘముల కొరకు, వాక్యము కొరకు బలముగా ప్రయాసపడిన వాడు, పరుగులెత్తి సేవ చేసిన వాడు. ఈ పౌలు అంటాడు, నేను హింసకుడును, దోషకుడును, హానికరమైన వాడను. అయితే దేవుడు నన్ను నమ్మి తన పరిచర్యకు పిలిచాడు గనక పరిశుద్ధ ఆత్మతో నింపబడి నేను ఈ పని చేయుచున్నాను అని సంఘాలకు తన సాక్ష్యాన్ని చెప్పాడు. బలంగా నిలబడ్డాడు. ఆసియా ఖండములో అనేకమైన పట్టణాల్లో దేవుని కొరకు సంఘాలు నిర్మాణము చేశాడు ఈ పౌలు. రోమా సంఘము చాలా పెద్ద సంఘము. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, పౌలు దేవుని పరిచర్య చేసే కాలములో ప్రభుత్వము రోమావారిది. రోమావారే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు కనుక వారి ప్రభుత్వ యంత్రాంగం అంతా రోమా పట్టణములోనే ఉన్నది గనుక ఎవరిని కూడా రోమా పట్టణములో స్వార్థ చెప్పనియ్యరు, బోధించనియ్యరు. ఎక్కువగా రోమా పట్టణములో అధికారులు, ఉద్యోగులు, ఇప్పుడు అమరావతి ఉందండి, అందరు నాయకులే, ఉద్యోగులే ఉంటారు అక్కడ. రోమా పట్టణములో కూడా అలాగే ప్రభుత్వాధికారులను, పోలీసు వారును, కలెక్టర్లను, పాలనా యంత్రాంగమును ఉండేవారు ఎక్కువగా అన్యులు ఉండే, ధనవంతులు ఉండే, వ్యాపారస్తులు ఉండే పట్టణము రోమా పట్టణము. అటువంటి రోమా పట్టణములో పౌలు బలంగా సేవ చేశాడండి. ఎందుకు పౌలును అనుమతించారంటే, పౌలు రోమా పౌరసత్వాన్ని కలిగిన వాడు. పౌలును ఆపే అధికారం రోమా ప్రభుత్వానికి లేదు గనుక దేవుని సంఘాన్ని రోమా పట్టణములో కట్టగలిగాడు. ఆ సంఘానికి ఉత్తరం రాశాడు. ఇదే ఆ ఉత్తరం, రోమా పత్రిక
ఆ సంఘానికి రాయబడిన పత్రిక ఈ రోమా పత్రిక. ఇందులో విషయాలు చాలా లోతుగా ఉంటాయండి, సామాన్యముగా అర్థము కావు. చాలా జాగ్రత్తగా చదివి, పరిశుద్ధాత్మతో చదివి ధ్యానము చేస్తేనే కాని అర్థము కాని సంగతులు. మనం 9వ అధ్యాయములో ఉన్న ఒక వచనాన్ని ఈ దినమందు పునాది వాక్యముగా చదివించాను నేను. పితరులు వీరివారు అని అంటూ శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఆయన? యూదుల గురించి. రోమా పట్టణములో కొద్దిమందే యూదులు ఉన్నారు, అందరూ అన్యులే, అధికారులే. అన్యులైన వారు, అధికారులైన వారు యూదులను చెనచూపు చూస్తూ ఉన్నారు. అది పౌలుకు బాధ అనిపించింది. అయ్యా, పితరులు వీరివారే. పితరులంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషేలు, యోసేపులు, వీళ్ళందరూ కూడా పితరులు. వారు వీరివారే అంటే యూదులే అని అంటూ ఒక మాట అంటున్నారు అక్కడ. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. యేసునాథుని యొక్క జన్మమును గూర్చి పౌలు రోమా సంఘానికి తెలియచేస్తూ ఉన్నారు. శరీరమును బట్టి ఆయన యూదుల్లో జన్మించాడు, యూదులలో ఆయన పుట్టాడు అనబడే విషయాన్ని సంఘమునకు ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. యేసునాథుని యొక్క జన్మము, ఆయన పుట్టుక ప్రపంచ ప్రఖ్యాతి కలిగినది. ఒక మూల ఆసియా ఖండములో, పాలస్తీనా దేశములో, బెత్లెహేమ్ అనబడే ఒక చిన్న గ్రామములో ఒక సత్రము దగ్గర పుట్టినటువంటి ఆయన. సత్రం అంటారేంటి అయ్యగారు, పశువుల పాక కదా అని మీరు అనవచ్చు. ఆయన పశువుల పాకలో పుట్టలేదు, పశువుల పాకలో పరుండబెట్టారంతే. సత్రములో స్థలము లేనందువల్ల ఆయన పశువుల తొట్టెలో పరుండబెట్టారు. ఆ సత్రములో పుట్టినటువంటి ఈ యేసు, ఆయన జన్మము ప్రఖ్యాతిగాంచినది. ఎంత ప్రఖ్యాతిగాంచినదంటే విద్యార్థులు చదువుకునే పుస్తకాలలో కానివ్వండి, కాలేజీలో చదువుకుంటున్న విద్యార్థుల పుస్తకాలలో కానివ్వండి, పెద్ద పెద్ద యూనివర్సిటీలో చదువుకుంటున్న విద్యార్థులు కానివ్వండి, శాస్త్రవేత్తలు చదివే వైజ్ఞానిక పుస్తకాలు కానివ్వండి, చరిత్ర గురించి చదివేటప్పుడు క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం అని ఉంటుంది. వాడు ఏ మతస్థుడైనా క్రీస్తు శకము, క్రీస్తు పూర్వమును చదవలసిందే. అతడు ఏ దేశములో ఉన్నా, ప్రపంచములో 260 దేశాలు,
అతడు చదివే పాఠ్య పుస్తకాలలో క్రీస్తు పూర్వము అనగా క్రీస్తుకు ముందు, క్రీస్తు శకము అనగా క్రీస్తు తర్వాత
పౌలు గారు ఏమన్నారంటే ఇక్కడ శరీరమును బట్టి క్రీస్తు వీరుల్లో పుట్టారు, యూదుల్లో జన్మించారు, ఇశ్రాయేలీలలో ఆయన జన్మించారు అని ఒక మాట అన్నాడు అక్కడండి. ఆయన ఈయన సర్వాధికారి అయిన దేవుడు. బాగా వినండమ్మా, డిసెంబర్ మాసములో జన్మించిన యేసు క్రీస్తు సర్వాధికారి అయిన దేవుడు. సర్వాధికారి అయిన దేవుడు ఆయన దేవుడు కాడనుకోకండి. ఆయన ఏ అధికారము లేనివాడనుకోకండి. ఈయనొక్కడే దేవుడు. ఆ దేవుడు ఎటువంటి వాడంటే పుట్టిన దేవుడు, బెత్లెహేములో పుట్టిన దేవుడు, కన్యక గర్భమున జన్మించిన దేవుడు, సర్వాధికారి. అన్ని అధికారములు ఆయన దగ్గరే ఉన్నవి. పశువుల శాలలో, పశువుల తొట్టెలో పొత్తి వస్త్రములతో ఆయనను చుట్టబెట్టి పరుండబెట్టారని, ఆయన సామాన్యుడని లోకమా తలంచవద్దు. ఆ తొట్టిలో ఉన్నవాడే సర్వాధికారి. ఆ పొత్తి వస్త్రాలతో చుట్టబడిన వాడే సర్వాధికారి. పిల్లరా, సర్వ అధికారములు ఆయన దగ్గరే ఉన్నవి. ఎంతకు జన్మించిన కన్యక గర్భమును జన్మించిన యేసు క్రీస్తు అనబడే ఈ శిశువుకు ఉన్న అధికారములు ఏమిటి? సర్వాధికారి అని పౌలన్నారు. అయితే వేటి మీద ఆయన అధికారి, అది కూడా మనం తెలుసుకోవాలి. లేకపోతే ప్రభువును తక్కువగా అంచనా వేసే ప్రమాదం ఉంది. అసలు ఎవరిని తక్కువగా అంచనా వేయకూడదండి. మీకున్న కెపాసిటీ మీకుంటుంది, నాకున్న కెపాసిటీ నాకుంటుంది. ఎవరిని కూడా కించపరచరాదు. ఎవరిని కూడా తక్కువగా అంచనా వేయరాదు. ఎవరిని కూడా అగౌరవంగా పలకరాదు. ఎవరికున్న దారికుంది, ఎవరి స్తోమత వారిది. స్తోమతను బట్టి గౌరవం కాదు, వ్యక్తిత్వాల బట్టి గౌరవము. చాలా మంది యేసు ప్రభువును తక్కువ వ్యక్తిగా చూచేవారు ఉన్నారు. ఆయన అధికారాలు చూస్తే ఆయన కంటే నువ్వెంత క్రిందున్నావు అర్థమవుతుంది. ఎంతకు యేసు నాదునికి ఉన్న అధికారములు, దేని మీద అధికారి ఆయన, చాలా క్లుప్తముగా మనము నేర్చుకుందాం ప్రియులారా. పశువుల శాలలో కన్యక గర్భమున జన్మించిన యేసునాథునికి ఉన్న మొదటి అధికారము కొలస్సీలకు వ్రాసిన పత్రిక అండి. పౌలు గారు
కొలస్సీలకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనమండి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా వినండమ్మా, ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి కాని అదృశ్యమైనవి గాని అవి అమ్మా సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజించబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడును. చాలండి, ఈ ఒక్క వచనము చాలండి ఆయనంత గొప్పవాడు చెప్పడానికి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. సర్వ సృష్టి అంటే భూమి, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, భూమి మీద ఉన్న సమస్తమును, మానవుడు, గాలి, నీరు, అగ్ని, ఇవన్నీ కూడా సృష్టికి సంబంధించినవే. ఇటువంటి సృష్టి మీద సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజించబడెను. ఆయన లేకుండా ఏది సృజించబడలేదు. గనుక నేను అంటాను, ఆయన సర్వ అధికారాలలో మొదటి అధికారము సృష్టి మీద అధికారము కలిగిన వాడు. ఈ సృష్టి మీద అధికారి ఆయన ఒక్కడే. ఈ సృష్టి మీద మరెవరికి అధికారము లేదు. వర్షం పడుతుంది, దాని మీద అధికారము ఆయనదే. సూర్యుడు ఎండాకాలము క్రిందకొస్తూ ఉన్నాడు, దాని మీద అధికారము ఆయనదే. సమస్త సృష్టి మీద ఆయన అధికారి.
యేసునాథుడు సర్వ సృష్టికి అధికారి. ఆయనది అధికారం. ఇంకా చెప్పమంటారా? ప్రియమైన వాళ్ళు, మత్తయి సువార్త 8వ అధ్యాయం అండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 26వ వచనం అండి. అందుకాయన, అల్ప విశ్వాసులారా, మీరెందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను. దేని గద్దించాడండి ఆయన? గాలిని గద్దించాడు. ఇంకా సముద్రమును, గాలిని సముద్రమును గద్దింపగా. అమ్మా, గాలిని గద్దించిన వారెవరు? వినడం లేదండి మీరేంటి? గాలిని గద్దించిన వారెవరండి? యేసు ప్రభువుల వారు. సముద్రాన్ని గద్దించిన వారెవరండి? అప్పుడు అవి ఏమయ్యాయండి? అమ్మా, మిక్కిలి నిమ్మలమాయ. అంటే గాలి ఎవరి మాట ఉంది? సముద్రం ఎవరి మాట ఉంది? పోని సూర్యుడు సంగతి తీసుకుందా. ఇశ్రాయేలీయులు అరణ్యములో ప్రయాణం చేస్తున్నప్పుడు అమాలేకీయులు యుద్ధానికి వచ్చారు. సూర్యుడు అస్తమిస్తే అమాలేకీయులకు జయం, సూర్యుడు ఉదయిస్తే ఇశ్రాయేలీయులకు జయం. అప్పుడు మోషే ఏం చేశాడు? 2 చేతులు పైకెత్తాడు. అప్పుడు సూర్యుడు ఏమైపోయాడు? ఆగిపోయాడు. మోషే చేతులు పైకెత్తితే ఎవరు ఆగిపోయారు? సూర్యుడు అస్తమింప త్వరపడలేదు. అయ్యి బాబు, మోషే గారు చేతులు పైకెత్తారు, ఆగహ కాసేపు ఆగుదామా అని సూర్యుడు ఏమైపోయాడు? ఆగిపోయాడు కదా. ఇప్పుడు సూర్యుడు గొప్పోడా, మోషే గొప్పోడా?
మోషే కంటే ఎవరు గొప్పోళ్ళు? మరి ఆ మాత్రం తెలియడం లేదా? జ్ఞానముతో మనిషి జ్ఞానం పెరిగిందని ఈరోజు గొప్ప గొప్ప వాళ్ళ గృహాల్లో యేసునాథుని ఫోటోలు ఉన్నాయండి. పెద్ద పెద్ద వారి గృహాల్లో యేసునాథుని ఫోటోలు ఉన్నాయండి. ఎందుకంటే ఆయన సమస్త సృష్టి మీద అధికారి. దేవుని స్తోత్రం. రెండవది మార్కు సువార్త మొదటి అధ్యాయం అండి. మార్కు సువార్త మొదటి అధ్యాయము 34వ వచనమండమ్మ. ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరచి అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టెను. అవి తన్ను ఎరిగియుండినందున ఆయన ఆ దయ్యములను మాటలాడనియ్యలేదు. ఇక రెండవదిగా మరియమ్మ గర్భమున పుట్టిన యేసు అనబడే ఈయన సర్వాధికారి అని పౌలు గారు చెప్పారు గనక ఈయనకు ఉన్న మరి యొక్క అధికారము ఏమిటంటే దయ్యముల మీద అధికారము లేక
అపవిత్ర ఆత్మల మీద అధికారము. అందరు చెప్పండి అమ్మా. మొదటిగా సృష్టి మీద అధికారం అండి. అందరు చెప్పండి అమ్మా. సృష్టి మీద అధికారము. నేను నాకు తెలిసిన విషయాలు, ప్రభు ద్వారా నేను ఎరిగిన విషయాలు, బైబిల్ ఉన్న సంగతులు మీకు బోధిస్తూ ఉన్నా. మీరు చాలామంది బాప్తిస్మ పొందిన బిడ్డలు ఇక్కడ ఉన్నారు, వాళ్ళకి అర్థమైపోతాయి అన్నీ కూడా. కొంతమంది అన్యులు కూడా ఇక్కడ ఉన్నారు కనుక వారు మీకు మిమ్మల్ని పాటించని అనడంలే, ఆలోచించండి అని అంటున్నాను అంతే. మీకేమీ రుద్దేయడం లేదు ప్రియులారా, ఆలోచించండి అంతే. విశ్వాసులందరికీ విషయాలు తప్పకుండా వారు ఎరుగుదురు. కానీ అన్యులు ప్రభు సహాయం చేస్తారని వచ్చారు కనుక యేసు ప్రభు ఎట్టివారు చెబుతున్నాను, వినండి, గ్రహించండి, ఆలోచించండి. మీకు జ్ఞానం ఉంది, మేము అవివేకులేం కాదు, అజ్ఞానవంతులేం కాదు మీరు. గనుక ఆలోచించి డిసిషన్ మీది, నాది కాదు. నిర్ణయం నాది కాదు, మీది. యేసు ప్రభువుని అంగీకరిస్తారో వదిలేస్తారో అది మీ విషయానికి వదిలేస్తున్నాను మీకు. దేవుని స్తోత్ర. మరలా అది అట్లా చెప్పడం లేదు. దేవుని స్తోత్ర. డిసిషన్ మీరు తీసుకోండి. ఇక రెండవదిగా ఆయన దేని మీద అధికారము కలిగిన వారంటే దయ్యముల మీద, అపవిత్ర ఆత్మల మీద ఆయన అధికారము కలిగిన వారు. ప్రభునందు దేవుని బిడ్డలారా, అనేకమైన అపవిత్ర ఆత్మలు, దయ్యములు ఈ భూమి మీద ఉన్నాయి. నేనంటాను, దయ్యములంటే చనిపోయిన వారు దయ్యాలుగా తిరుగుతారంటారు కొంతమంది. అది ఎప్పటికీ కూడా జరగని పని. చనిపోయిన వారు ఎప్పుడూ కూడా దయ్యములు కారు. చనిపోయిన పాపాత్మలు భూతాలు కారు, అపవిత్ర ఆత్మలు కారు వారు. ఇది మీరు నమ్మాలి ఈ మాట. చాలా మంది ఏమంటున్నారంటే, పలానావిడ పలానాయన చనిపోయాడు, దయ్యమైంది, దయ్యమయ్యాడు అంటారు. ఎవరు అలాగూ చనిపోయిన వ్యక్తులు దయ్యము కానేరరు. ఆ అధికారం వారికి లేదు. ఎందుకంటే చనిపోయిన వారు పరిశుద్ధులైతే పరలోకానికి వెళ్ళిపోతారండి. వారు పాపాత్ములైతే పాతాళానికి వెళ్ళిపోతారు. బాగా గమనించండి అమ్మా. అపరిశుద్ధులైన వారి ఆత్మలు చనిపోయిన తరువాత, ఇంకా క్లారిటీగా మీకు అర్థం కావాలంటే, పక్కా పాపాత్ముడు ఉన్నాడండి. చెయ్యని తప్పంటూ అన్ని తప్పులు చేశాడు, వాడు చచ్చిపోయాడు. వెంటనే వాని ఆత్మ పాతాళానికి వెళ్ళిపోతుంది. పాతాళములో అతని ఆత్మ బంధించబడుతుంది. విడిచిపెట్టడు దేవుడు ఆ ఆత్మను, పాతాళములో బంధిస్తాడు. మరలా భూమి మీద రావడానికి అవకాశం లేనే లేదు. మరైతే దయ్యాలు ఎవరు, అపవిత్ర ఆత్మలు ఎవరండి అంటారా? ఏ దేవుడు పరలోకములో ఉండగా సాతానుతో పాటు కొన్ని
కోటాను కోట్ల దూతలు పడిపోయాయి. అవి వాయుమండల లోకములో ఉన్నవి. వాయుమండలం అంటే గాలి లోకం. గాలి లోకములో కొన్ని కోట్ల దురాత్మలు ఉన్నాయండి. అవి దేవదూతలే, కానీ పడిపోయాయి. దేవుడే వెళ్ళగొట్టాడు. గనుక సాతానుతో పాటు అవి కూడా వాయుమండల లోకములో దురాత్మలుగా ఉన్నవి. అయితే అవి భూలోకములో సంచరిస్తూ ఉంటుంటవి. ఎలా సంచరిస్తాయంటే, ఏ పాపాత్ముడు చనిపోయాడో అతని పేరు మీద అవి సంచరిస్తూ ఉంటవి. అంతేగాని చనిపోయిన వారు దయ్యాలు కారు, దురాత్మల కారు. బైబిల్ దానికి ఒప్పుకోదు. బైబిలే కాదు, ఏ మత గ్రంథం కూడా దానికి ఒప్పుకోదండి. ప్రియమైన వాళ్ళరా, కొన్ని దురాత్మలు ఈ భూమి మీద తిరుగుతూ ఉన్నవి. అవే చీకటి శక్తులు, అంధకార శక్తులు.
కనుక రెండవదిగా ఆయనకు దయ్యముల మీద అధికారము కలిగిన వాడు. దేవుని స్తోత్ర. ఒకటి, సృష్టి మీద అధికారము కలిగిన వాడు. రెండవదండమ్మా, అపవిత్రాత్మల మీద, దయ్యముల మీద అధికారము కలిగిన వాడు. అదే అంటాడు అపోస్తలుడైన పౌలు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాడు, ఈయన సర్వాధికారి అయిన దేవుడు. ఇంకా 5 ఉన్నాయి ప్రియులారా. ఆయన రోగముల మీద అధికారము కలిగిన వాడు. దేని మీదండమ్మా? రోగముల మీద అధికారము కలిగిన వాడు. 4, పాపములను క్షమించే అధికారము కలిగిన వాడు. 5, దేవదూతల మీద ఆయన అధికారము కలిగిన వాడు. 6, సమస్త ప్రజలకు తీర్పు తీర్చే అధికారం ఆయన దగ్గర ఉన్నది. 7, అన్ని లోకముల మీద ఆయనకు అధికారము ఉన్నది. ఇంత సర్వాధికారి అయిన దేవుడు ఒక బాలుడుగా జన్మించాడు, ఈ లోకానికి వచ్చాడు. ఎందుకో తెలుసండి, మీ కొరకు, నా కొరకు ఆయన లోకానికి వచ్చాడు. ఎంత గొప్ప సంతోషము, ఎంత గొప్ప ఆనందము. గనుక ఈ సర్వాధికారి అయిన దేవుణ్ణి మనము అంగీకరిస్తే ఆశీర్వాదము, సమాధానము, సంతోషము, ఆరోగ్యము, ప్రభు కృప మీ ఎల్లరకు తోడయుండునుగాక. ఆమేన్. మోకరిద్దాం ప్రియులారా. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన బ్రోకెదము, ఆయన మాట గైకొని అయ్యవి మనకెంతో మేలగును. రండి ఉత్సాహించి పాడుదము, రాక్షణ మన ప్రభువే, రాక్షణ మన ప్రభువే. మనోనిదానమును కలిగి ప్రభువును చూడండి ప్రియులారా. ఈ ఆలోచన మనస్సును రానియకండి. ప్రభు ఉన్నారు, పరిశుద్ధులున్నారు, దేవదూతలున్నారు, దైవజనులున్నారు. గనుక ఆయననే మనము తలంచుకుందాము. పరలోకము నుండి ఆయన ఈ సమయమందు దిగివచ్చిన వారుగా ఉన్నారు గనక ఏ తలంపు మనస్సును రానియకండి, ఏ ఆలోచన మనస్సును రానియకండి. ప్రభువుని చూడండి, ఆయన్ని తలంచండి. యేసు నీ తలపే నాకు ఎంతో హాయి అన్నారు దైవజనులు దేవదాసయ్య గారు గనక. లోకములో ఎక్కడైనా ఆనందం ఉందా? సంతోషం ఉందండి? లేదు. యేసును తలంచడములోనే సంతోషము, యేసును ధ్యానించడములోనే సంతోషము, యేసు సన్నిధిలో మనోనిదానాన్ని కలిగి ఉండడమే హాయి, ఆనందము, సంతోషము. సన్నిధి పరులారా,
ధ్యాన పరులారా, ప్రార్థనా పరులారా, మనోవిచారము కూడదు మీకు, మహిమ తలంపే కావాలి అన్నారు గనక ఎందుకు మనోవిచారములు, ఎందుకు మనోదుఃఖములు? సోదరుడా, సోదరి, నా ప్రియమైన తల్లి, తండ్రి, విచారాలు ఉండవచ్చును, కానీ ఈ సమయంలో ఉండరాదు. ఇది దేవుని సన్నిధి, ఆయన పాదాల దగ్గరున్నాము, ఆయన ఆలయములో ఉన్నాము గనక దేవుని సన్నిధిలో ఉండి దేవుణ్ణే తలంచాలి కదా. అది ఏ కదా మహిమ తలంపు, అది ఏ కదా పరిశుద్ధమైన తలంపు. మనోనిదానము కుదరాలంటే పరిశుద్ధమైన ఆలోచనలను, పరిశుద్ధమైన తలంపులను కూడా మనలో ఉండాలి, మనలో ఉండాలి. మనోనిదానము కుదిరిన వారలరా, రెండు చేతులు జోడించి ప్రభువుకు నమస్కారము చేయండి. ప్రతివారు కూడా ఆయనే మన మధ్యనే ఉన్నారు గనక హృదయపూర్వకముగా, మనఃపూర్వకముగా దేవునికి నమస్కారము చేస్తూ ఆయనకి విధేయులు మగుదము. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము ప్రభువును చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయనకు నమస్కారము చేశారు గనక అబ్రహామే దీవించబడ్డారు. అబ్రహాము యొక్క కొరతలు దేవుడే తీర్చిన వారై ఉన్నారు గనక ఈ సన్నిధి దినాన ఆయన పాదముల దగ్గర ఉన్న వార్లరా, మనమును రెండు చేతులు జోడించి దేవా మీకు వందనాలు, ప్రభువా మీకు వందనములు అని దేవునికే స్తోత్రములు చెల్లించండి, ప్రభువుకే వందనాలు చెల్లించండి. వందనములు మీకు, శోభవందనములు మీకు, వందనములు మీకు, శుభవందన ఆనందము, హృదయ వందన ఆనందముతో ఓ దైవాత్మారంభు నా తనువును వ్రాలు, దైవాత్మారంభు నా జీవ మీతో నింద చేరివసి, నా జీవ దేవునికి వందనాలు తెలియజేసిన మనము ప్రియులారా, పాపములను దేవుని దగ్గర ఒప్పుకుందామండి. ఎవరికి వారే, దేవా నిన్ను పాపిని దేవా, ప్రభువా నిన్ను పాపిని ప్రభువా, నాలో ఉన్న ప్రతి పాపాన్ని తీసివేయండి.
అయ్యా నన్ను కడగండి దేవా అని, ప్రభువా శుద్ధునిగా మార్చివేయండి దేవా అని దేవుని సన్నిధిలో ఆయన పాదముల దగ్గర పాపములను ఒప్పుకుందాము. అతిక్రమాలు దాచిపెట్టివాడు వర్తిల్లడు, పాపాలు దాచిపెట్టివాడు వర్తిల్లడు, దోషాలు ఒప్పుకోలేని వాడు వర్తిల్లడు. అంటే మనము పాపులమని కాదు గాని తెలిసి తెలియక ఏదైనా పాపం చేశామా ప్రభు దగ్గర ఒప్పుకుందాము. ఊహలో కాని, ఉద్దేశములో కాని, తలంపులో గాని, చూపులో గాని, ప్రవర్తనలో గాని మరెక్కడైనా జీవితంలో పాపముందా నన్ను క్షమించండి దేవా అని నేనే పరిశుద్ధుడుగా ఉండాలి, పరిశుద్ధురాలుగా ఉండాలి. మీరు ఎలా కోరుకున్నారో అలా నేను ఉండాలి దేవా. మీ శిలువ రక్తముతో కడిగిన పవిత్రపరచండి దేవా అని ప్రతివారు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేసుకోనండి, అనగా పాపాలు ఒప్పుకోనండి. ఆయనే క్షమించడానికి సిద్ధముగా ఉన్నారు గనక అపరాధిని యేసయ్యా కృప చూపి ఓమయ్యా, యేసయ్యా కృప చూపి నెపమెంచకయని కృపలో అపరాధములను క్షమించు, అపరాధిని యేసయ్య కృప చూపి ముల్లాతోకి రేటంబు అల్లి నిశిరమున నిడితి, ముల్లాతోకి రేటంబు అల్లి నిశిరమున నిడితి, నా వల్ల నేరా చల్లాని తండ్రి అపరాధిని యేసై కృప చూపి మయ్యా, అపరాధిని యేసయ్యా మయ్యా, అపరాధిని దేవుని సన్నిధిలో పాపము ఒప్పుకున్న వారులరా త్వరగా కార్యక్రమంలోకి వెళ్ళిపోదాము. రాత్రికి మరలా ధ్యాన క్రిస్మస్ ఉన్నది గనకండి త్వరగా మనం ముగించుకోవలసిన వారమై ఉన్నాం. సమర్పణ ప్రార్థన చేసుకుందాము. శరీరమును, ఆత్మను, ప్రాణమును, గృహమును, వ్యాపారమును, పనులను, కుటుంబాన్ని ఏమైతే కలిగి ఉన్నామో సమస్తము దేవుని చేతిలో పెడదాము. దేవునికే సమర్పణ చేసుకుందాము. ప్రారంభించండి ప్రియులారా, ప్రతివారు ప్రారంభించండి.
దేవా, నన్ను నేను కాపాడుకోలేను, సంరక్షించుకోలేను, నాకేది చేత కాదు, మీరే చెయ్యాలి, బాధ్యత మీదే, భారం మీదే ప్రభువాని దేవునికి అప్పగించండి, సమర్పణ చేసుకోండి ప్రియమైన వారులారా. దేవునికి అప్పగించుకోండి. ఆయన ఒక్కడే కాపాడే దేవుడై ఉన్నారు. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా నీకే అర్పిస్తాను. నేనేమయ్యున్నానో నీ దయ వలనేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నేనేమయ్యున్నానో నీ దయ వలనేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా నీకే. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుణ్ణి ఇచ్చింది మీరే. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుణ్ణి ఇచ్చిన మీరే. బలి కోరగా ఇచ్చిన మీరే, బలి కోరగా తెచ్చి నీకు అర్పించిన అబ్రహాములా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా. నేనేమయ్యున్నానో నీ దయ వలనేనై, నాకున్నవన్నీయు మీరిచ్చినవేనయ్యా. నాకున్నవన్నీయు మీరిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా నీకే అర్పిస్తాను, నీకే అర్పిస్తా. ప్రభువుకు సమర్పణ చేసుకున్న వార్లరా, అంశ ప్రార్థనలోనికి వెళదాము. దేవుని సన్నిధిలో అంశ ప్రార్థన, మన కొరకు మనం ప్రార్థన చేసుకునే అంశపు పెట్టు అని, మీ కొరకు మీరు ప్రార్థన చేసుకునే ఈ సమయము మీదే అని మీరు ఎరిగినవారు కదా. గనుక త్వరపడదాము. ఆనంద మాసము, ప్రత్యేకమైన మాసము, ఆనందాల ఆశీర్వాదాన్ని మనకు అనుభవింపజేసే మాసము గనుక ఆనందమాసము అని జనకుని ద్వారా పేరు పెట్టబడిన తరువాత ఆనందం ఎలాగూ రాకుండా ఉంటుంది? పంచదార దిగానే ఉంటుంది. మనము ఎలాగూ ఈ ఆనంద మాసములో అడుగుపెట్టాము, ఆనంద మాసములోనికి ఏర్పాటులోనికి వచ్చివేశాము. ఆ ఆనందం మనకు వస్తూనే ఉంటుంది. మన దుఃఖాలు మనల్ని వెంబడించిన నిశ్చయముగా ఆనందం అనేది మనము కనులారా చూడగలము. సుఖం అనేది కనులారా చూడగలము. సంతోషం అనేది కనులారా చూడగలము. ఎందుకంటే ఆయన మన నిమిత్తమైన నరుడిగా పుట్టిన దేవుడై ఉన్నాడు. వాక్యము ద్వారా విన్నాము కదా, ఆయన ప్రతి రోగము మీద అధికారి అయి ఉన్నారు. ప్రతి అపవిత్రాత్మ శక్తి మీద ఆయన అధికారి అయి ఉన్నారు. ఆయన అధికారము లేకుండా
ఏది సృజింపబడలేదు అని మనం ఎంత ధైర్యంతో దేవుని వాక్యమును మనం వినగలిగిన వారమై ఉన్నాము. ఎంత ధైర్యం వచ్చింది, ఎంత శక్తి వచ్చింది, ఎంత బలం వచ్చింది. అంతే ధైర్యముతో, అంతే శక్తితో, అంతే బలముతో ప్రభువుని అడగండి, ప్రభువును ప్రార్థించండి, ప్రభువును బ్రతిమలాడండి. అమ్మా, మన కొరకు నరుడై ఈ లోకానికి వచ్చి వేసిన దేవుడు, ఆకాశమైన సింహాసనము, భూమి అయిన పాదపీఠం అని చెప్పుకుంటూ ఉన్నా ఆ గొప్ప దేవుని యొక్క వాక్యమును నీవు నేను అందరం ఎరిగిన వారము కదా. ఇది వాక్యము వరకే పరిమితము కాదు. వాక్యము ముద్ర, పరలోకపు దేవుని ముద్ర. ఆ చంచలమైన ఆశీర్వాదమును అందించే వరకు వాక్యము నెరవేరుతూనే ఉంటుంది. ఈ వాక్యాన్ని తుడుపు పెట్టగలిగిన శక్తి ఇంకా ఎవరికి రాలేదు. ఏ ప్రభుత్వానికి రాలేదు, ఏ అధికారానికి రాలేదు, ఏ మనుషునికి రాలేదు, ఏ జీవికి రాలేదు. కనుక అమ్మాయ నమ్మిన వారము ధన్యులము. కనుక నిజముగా మీరు ధన్యులే. ప్రార్థన చేయండి. ఏ అక్కరుందో, ఏ శ్రమ ఉందో, ఏ బాధ ఉందో, ఏ ఇరుకుందో, ఏ ఇబ్బంది ఉందో, ఏ శోధన ఉందో, ఏ శ్రమ ఉందో, మీకు అక్కరగా ఉన్నది ఏదైతే ఉందో ఒకసారి దేవుణ్ణి అడగండి. మీకున్న బాధ నిశ్చయముగా మీరు భరించలేనంత కష్టంగా ఉంటే యేసయ్యను బ్రతిమలాడండి. యేసయ్యను బ్రతిమలాడండి. అడుగుడు మీకు ఇయ్యబడినని సెలవిచ్చిన దేవుడు ఎందుకు మీకు అడిగినది ఇవ్వకుండా ఉంటారు ఆయన? అదే వాక్యం చెబుతుంది కదా. అమ్మా, ఆయన మనల్ని దీవించడానికి వచ్చిన దేవుడు, మనల్ని కాపాడడానికి వచ్చిన దేవుడు, మనల్ని బ్రతికించడానికి వచ్చిన దేవుడు, మనల్ని ఆశీర్వదించడానికి వచ్చిన దేవుడు. అది తల్లిదండ్రులతో చెప్పిన మాట అదే కదా. మీరు ఫలించండి, అభివృద్ధి నొందండి, భూమిని నింపండి, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోండి. అందుకే షేము దేవ వందనము చెప్పబడియను. భూమి స్థుతులను అందుకొనడి పూజనీయుడు. ఆ పూజనీయుడే నీ మొరలా ఆలకించి నీవు చేసే స్థుతిని ఆయన అందుకోవడానికి సిద్ధముగా ఉన్నారు. మరి ఎందుకు ఆలస్యము? గనుక ప్రార్థన చేయండి. నీ కన్నీళ్ళు అయినా దుఃఖ దినాలను సమాప్తము చేసి ఆనంద బాష్పాలుగా కుమ్మరించే సమయము వచ్చి వేసింది. గనుక అడగండి, యేసయ్యా, 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 శుభదినాన మేము వచ్చామని దావీదు ఎలాగూ అబీగయీలు యొక్క కుటుంబంతో మాట్లాడిన వాడై ఉన్నాడు. ఇదిగో దావీదు తనయుడైన క్రీస్తు ప్రభువుల మనలను ఆయన శుభదినములోనికి నడిపించారు, శుభ మాసములోనికి నడిపించారు, శుభ తరుణములోనికి నడిపించారు. పరిశుద్ధ వారము 1వ తారీఖు ఆయన అనుగ్రహించిన జీవజలాల సన్నిధి స్వస్థతశాల. ఈ కార్యక్రమాలన్నీ ఆయన నామఘనత కొరకే కదా, మన ఆశీర్వాదం పొందుకోవడానికే కదా, అద్భుతాలు పొందుకోవడానికే కదా. కనుక దేవుని ఎదుట మోకరించిన ఆయన బిడ్డలారా, గుండెలు పగిలి అవిసే భయంకరమైన కన్నీటి కుండలతో ఉన్న వారలారా, మీ దుఃఖాలు ఆయన తీసివేయబోతున్నారు, మీ నష్టాలు ఆయన తీసివేయబోతున్నారు, మీ సుఖాలు మీకు అందించబోతున్నారు, మీ ఎడల ఆయన గొప్ప కార్యములు చేయబోతున్నారు. ఎందుకంటే ఆకాశము గతించిన, భూమి గతించిన, నా మాటలంతా మాత్రమును గతింపవు అని సెలవిచ్చిన మాట, ఆయన జన్మదినములో చెప్పబడిన మాట, దేవుడు మాట్లాడిన మాటలలో ఏ మాటయు నిరర్థకము కానేరదు. గనుక నీవు అడుగుట ముచ్చట అన్నారు జనకులు వాక్యాన్ని ఎత్తి. నీవు అడగడం ఆయనకు ముచ్చటట. నువ్వు ఏడుస్తూ అడుగుతున్నావా? నువ్వు ఏడుస్తూ అడుగుతుంటే జాలి కలిగిన పరమ తండ్రి ముచ్చట పడిపోయి ఆయన నీ కన్నీళ్లు తుడుస్తారమ్మా, నీ కన్నీళ్ళని కవలలో భద్రం చేస్తారయ్యా. ప్రార్థన చేయండి, అడుగుము, దేవుడు ఇస్తారు అన్న దేవుడు మన కొరకే, నీ కొరకే, నా కొరకే అని అనిపిస్తే ఆయన అడగండి. అడగందే ఏది ఎవరు పెట్టరు అని లోకవాక్యం ఉన్నది కదా. కనుక దేవునిలోనికి వచ్చిన వారలారా, మనవి వింటానన్న తండ్రి మనవి చేయటం మానివేయమనినా ఆయన వేడుకొనక ముందే ప్రార్థనలకిచ్చేవాడు. ప్రార్థనలకిచ్చే దేవుని ఎదుట మనవి చేస్తే ఇంకెంత త్వరగా ఆయన కార్యములు జరిగిస్తారు కదా. ఆయన శక్తి కలిగిన వాడమ్మా. ఆయన హస్తాలేమి కురుచు కాలేదు, ఆయన చెవులేమి మందము కాలేదు. నమ్ము, దేవుని సొమ్మును చూస్తావు. నమ్మితే దేవుని సొమ్మును చూస్తావు. ఆయన దారిద్ర్యత మన బలము కంటే, మన గొప్పతనము కంటే, మన భాగ్యము కంటే ఓ చాలా పెద్దదట. గనుక ఆయన దగ్గరికి వచ్చిన ఆయన బిడ్డలారా, ఆయన మన బలమును ఆయన పటాపంచలు చేసి మన బలహీనతను ఆయన ఎగరగొట్టి
ఆయన కార్యము తన బలములో నుండి చేయగలిగిన సమర్థుడు. ఆయన బలహీనతను అక్కడ చూపెట్టిన ఆయన బలహీనమైన స్థితిలో మన దగ్గర నిలువబడ్డారు అని మీరు అనుకున్నా, నన్ను చూడలే దేవుడు అని అనుకున్నా, యేసయ్యని విడిచిపెట్టే దేవుడు కాదు. యేసయ్యని విడిచిపెట్టే దేవుడు కాదు. నీ మొర వినకుండా దాటిపోయే దేవుడు కాదు. నీ కన్నీళ్లు తొడవకుండా ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నీ దుఃఖమునకు సమాప్తము చేసే గడియలు ఆయన దగ్గర ఉన్నాయి. నీ ఆనంద గడియలు దేవుడు నీకు ఇవ్వబోతున్నారు. ఆయన ఈ లోకానికి వచ్చింది ఎందుకో తెలుసా? మనుషులకు సమాధానము దయచేయడానికి, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము. అమ్మా, మీరందరూ మనమందరం ఆయనకి ఇష్టమైన బిడ్డలము కదా, ఇష్టమైన బిడ్డలమమ్మా. ఆయన దగ్గరికి వచ్చిన వారందరూ ఆయనకి ఇష్టలమ్మా. ఆయన దగ్గరకు రాని వారిని వచ్చి మనము వాక్యం చెప్పుకుంటూ ఉన్నాము, పాట పాడుకుంటూ ఉన్నాము. ఆయన తనకి ఇష్టము కాని వారు దరికి రానివ్వరు, ఈ దరికి రానివ్వరు. మరి దరికి వచ్చిన మనము ఆయనకి ఇష్టలైన బిడ్డలమే కదా, ఇష్టమైన బిడ్డలమే కదా. ఇష్టలైన బిడ్డలకు సమాధానము నిశ్చయముగా నీ కోరిక, నీ అంశము ఆయన నెరవేర్చడానికి సమర్థులు గనుక ప్రార్థన చేయండి. మన కొరకు మనం ప్రార్థన చేసుకున్నాం, మంచిదండి. ఇక్కడ ఉన్న వారందరి కొరకు ప్రార్థన చేయండి. యేసయ్య, ఎంతమంది అయితే ఇక్కడ ఉన్నారో వారందరినీ పేరు పేరు చెప్పున దీవించు అని ప్రార్థన చేయండి. మనం తరచు ఒక భక్తుల్ని జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాము. ఎవరా భక్తులు? సమూయేలు అనే భక్తులు. నేను నా మట్టుకు మీ కొరకు ప్రార్థన చేయడం మానివేస్తే నేను పాపము చేసి వాడిని అవుతానేమో అంటూ ఉన్నవారే ఉన్నారు. గనుక దేవుని దగ్గరకు వచ్చిన ఆయన బిడ్డలారా, ఒక్కసారి దేవుని సన్నిధిలో మోకరించిన వారందరి కొరకు ప్రార్థన చేద్దాం. నా వంటి బాధలతో ఉన్నవారు, నా వంటి కష్టాలతో ఉన్నవారు, నా వంటి దుఃఖాలతో ఉన్నవారు ఎంతమంది అయితే ఉన్నారో వారందరినీ పేరు పేరు చెప్పున దీవించుము ప్రభువా, స్వస్థపరచుము ప్రభువా. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుమని సెలవిచ్చిన దేవా, ఇక్కడికి వచ్చిన వారు ఎవరు వట్టి చేతులతో వెళ్ళకూడదు ప్రభువా. బలమగు దేవుని దగ్గరకు వచ్చిన ఎవరు నేను బలహీనుడిగా ఉన్నాను అనే మాట రానివ్వకూడదు ప్రభువా. నాయన అట్టి కార్యాన్ని జరిగించడానికి ప్రజలలో విశ్వాసాన్ని సమకూర్చండి. పిరిగితనము కలిగిన ఆత్మను మీరు మాకు ఇవ్వలేదు కదా ప్రభువా. గనుక ఇక్కడ ఉన్న వారు ఎవరు పిరిగితనము కలిగిన మా ప్రభు స్థితిలో వారి ఇళ్ళకి వెళ్ళకూడదు. నా దేవుడు నన్ను స్వస్థపరిచాడు, నా తండ్రి నన్ను స్వస్థపరిచాడు, నా జీవజలాల సన్నిధి నన్ను బాగు చేసింది అనేటట్టుగా వెళ్ళాలి ప్రభువా. గొప్ప కార్యము చేయండి ప్రభువా, గొప్ప కార్యము చేయండి నాయన అని ప్రభువును ప్రార్థించండి బిడ్డలారా. మన కొరకు మనం ప్రార్థన చేసుకున్నాం, వచ్చిన వారందరి కొరకు ప్రార్థన చేస్తాం. ఈ చోట జరుగుతున్న సేవా పరిచర్య, ఈ రాత్రి కాలమందు ధ్యాన క్రిస్మస్, ఇది మొదలుకొని జరగబోయే క్రిస్మస్లన్నీ నీ ప్రణాళిక చొప్పున, నీ చిత్తము చొప్పున, యేసయ్యా నీ కృప చొప్పున, నీ కరుణ చొప్పున, నీ కటాక్షము చొప్పున నాయన లోకములో ఉన్న మా ప్రభా అధికారములు, లోకములో ఉన్న స్థితిగతులు ఎలా ఉన్నా నీ పండుగలన్నీ ఘనమైన రీతిలో, మా పండుగలన్నీ ఆశ్చర్యకరమైన రీతిలో, అద్భుతకరమైన రీతిలో మీరు జరిగింపజేసుకుని మీకు మహిమ, మాకు జయము, యేసయ్యా సాతానుకు సిగ్గు అవమానము కలుగునట్లు, మీ కార్యములు సంవత్సరమంతా మేము అందుకోగలిగినట్లు మహా పండుగ మా ప్రభు కార్యక్రమాలు, మహా పండుగ మా ప్రభు ఆశీర్వాదాలు మాకు అందించు ప్రభువా అని ప్రార్థన చేయండి బిడ్డలారా. మన సంఘ కాపరి తండ్రి గారి గురించి ఒక్కసారి ప్రార్థన చేయండి. మీరు ఇచ్చిన మంచి అయ్యగారిని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఈ అయ్యగారు మా ప్రభువా ఇంత బలహీనమైపోతారని మేము ఎప్పుడు కలలో అనుకోలేదు ప్రభువా. యేసయ్యా మా ప్రభువా గాయపరచువాడను నేనే, ఆ గాయము కట్టువాడను నేనే మీరు అన్నారు. ఈ మాట మేము మా ప్రభా ఈ సమయమందు జ్ఞప్తికి తెచ్చుకుంటున్నాం. మా తండ్రి గారికి ఉన్నది నిశ్చయముగా గాయమే, బాధే, వ్యాధే, మరణమే, కష్టమే, నష్టమే, శోధనే, చింతే, బాధ
అంతే. కానీ మా ప్రభా, మీకు మా ప్రభా సాధ్యమైనది ఏదియో లేదు. మా తండ్రి గారికి జీవమును నింపే దేవుడు మీరై ఉన్నారు గనుక కిడ్నీలపై నీ గాయపడిన హస్తాన్ని వేయండి. మీరు కాచిన సిలువలో కాచిన అమూల్యమైన రక్తపు దారలు ప్రోక్షింప చేయండి. యేసయ్య లాజరు బయటికి రమ్మన్న మాట, ఒక్కసారి ఆ ఎముకలను లేపిన మాట మా తండ్రి గారి యొక్క మా ప్రభు కిడ్నీలకు వినిపింప చేయండి, శరీరానికి వినిపింప చేయండి. బయటకు వచ్చిన శక్తి ఏదైతే ఉందో అదొకటి మా ప్రభు మా తండ్రి గారికి అందించండి, రిలీజ్ చేయండి ప్రభు. శక్తిని క్రమరించండి ప్రభు. ఓ తండ్రి, నీ గొప్ప కార్యము జరిగించండి ప్రభు. మీ గొప్ప కరుణ చూపించండి ప్రభు. మేమైతే అసాధ్యులము, మేమైతే నిస్సహాయులము, మేమైతే మా ప్రభు, మేమేమో ప్రభు మా ద్వారా ఏమి జరిగించుకోలేము మా ప్రభు. మీరు ఇచ్చిన తండ్రి గారిని మీరు బలపరచు బ్రతికించే దేవుడై ఉన్నారు. ఓ గొప్ప కార్యము చేసి పెట్టండి ప్రభు. యేసయ్యా, నీవు ఎందుచేత మా తండ్రి గారిని పుట్టించావు ఆ పరమార్థాన్ని నెరవేర్చు వరకు బ్రతికించే కార్యాన్ని మీరు మా ప్రభు మీరు జరిగింపజేసి మహిమను పొందండి తండ్రి అని ప్రార్థన చేయండి. ఇక్కడ జరుగుతున్న సేవా పరిచర్య రెండవ రాకడ వరకు కొనసాగించమని, దినదిన అభివృద్ధి గావించమని, కారకులుగా నిలువబెట్టిన మా తల్లిదండ్రులైన వారి బిడ్డలైన వారిని ఎత్తి పట్టుకొని మిగిలిన సంఘములలో ఉన్న కార్యాలన్నీ నీ చిత్తానికి హస్తానికి సమర్పణ అని ప్రార్థించండి. అమ్మా, ప్రార్థనలు ముగిసాయి. స్తుతి చేసే సమయంలోనికి మనం వచ్చేస్తున్నాం. స్తుతి బలంగా చేయండి. రక్షకునికి స్తుతి మనము చేసేవారముగా ఉండాలి. ఆయన రక్షించడానికి సమర్థుడు, రక్షించే నాథుడు, రక్షించడానికి భూలోకానికి వచ్చిన నరావతారుడు ఆయన వచ్చిన కార్యము నెరవేరిపోయింది. మనము స్తుతి చేసే కార్యము కూడా నెరవేర్చగలిగితే మనము రక్షకునికి ఉన్న భాగ్యాలన్నీ స్వతంత్రించుకోగలము. గనుక యేసు రక్షకుడు మనలను రక్షించి తన గొప్ప కార్యాన్ని జరిగించగలరు. 195 మంది మీరు మోకరించి ఉన్నారు, సంతోషము. కానీ మోకరించలేని వారులారా, స్తుతి చేసే సమయమందు, మౌనములో ఉన్న సమయమందు మోకరించడము పరిపూర్ణోత్తమైన సమయము గనుక ఈ పరిశుద్ధమైన కార్యాన్ని జరిగించండి. మోకరించలేని వారు నిలువబడిన మంచిదే గనుక దయతో గమనించండి. అన్ని అంశములో మీ రాలించి యోనారో, అన్ని ప్రార్థనలోని వాలించి యోనారో, అన్నిటిలో మహిమ అందుకొన్నారో. దేవా తండ్రి మీకు దినదిన స్తుతులు, నా విన్నపము విన్నా నాథా సంస్తుతులు, మా విన్నపము విన్నా నాథా సంస్తుతులు. దేవుని సన్నిధిలో చేయబడిన ప్రతి విజ్ఞాపన ప్రార్థన ఆయన సముఖమునకు చేర్చబడి ఉన్నవి. ప్రియులారా, ఈ సమయమందు అందరూ కూడా నాతో చెప్పండి. దేవా, తండ్రివైనా దేవా, కుమారుడవైన దేవా, ఆత్మవైన దేవా, మీకే వందనములు వందనములు, స్తుతులు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. దేవా, ఈ దినమందు వచ్చిన అందరినీ స్వస్థపరచండి. అందరికీ ఆశీర్వాదము దయచేయండి. అందరి కార్యాలు నెరవేర్చండి. అందరి అంశాలు నెరవేర్చండి. ఎవరిని విడువకండి. దేవా, ఈ దినమందు చదివిన అంశములన్నీ నెరవేర్చండి, నెరవేర్చండి. దేవా,
ఇక్కడ ఉన్న జీవజలములను ఆత్మతో, శక్తితో, వాక్కుతో, వరములతో అభిషేకించండి. తైలమును అభిషేకించండి. శిలువ ముద్రలు వేయిస్తున్న చేతిని అభిషేకించండి. దేవా 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 దేవా, స్తుతి 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 స్తుతి. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానం చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానం చేసెదము. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానం చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానం చేసెదము. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానం చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానం చేసెదము. ఆయన ఒక్కడే దేవుడు, స్వస్థపరిచేవారు, ఆశీర్వదించే దేవుడు, బాగు చేసే దేవుడు. ఏ వ్యాధున్నా, ఏ కష్టమున్నా, ఏ శ్రమున్నా, ఏ సమస్య ఉన్నా తీసివేసే దేవుడు ఆయనే. కష్ట నష్టములెన్నున్నా, పొంగు సాగరెదురైనా, కష్ట నష్టములెన్నున్నా, పొంగు సాగర్ ఎదురైనా, ఆయనే మనకాశ్రయము. ఇరుకులు ఈ పందులలో, ఆయనే మనకాశ్రయము. ఇరుకులు ఈ పందులలో. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానం చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానం చేసెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, ఆహా హల్లెలూయా 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 హల్లెలూయా, స్తుతి మహిమ
ఎల్లప్పుడు దేవుని హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని అల సైన్యములకు అధిపతి అయి ఆ దేవుని అల సైన్యములకు ఆ దేవుని అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని చప్పట్లో హల్లెలూయా స్తుతి మహిమ హల్లెలూయా 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 ఆహా హల్లెలూయా 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 స్తుతి మహిమ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ఆయనకు సాధ్యమైన కార్యము లేదు. దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ, అగ్ని వంటి ఆత్మ పావురము వలె మన మధ్యనే తిరుగుతున్నారు. ఆయన మేడగదిలో దిగారే, బలంగా దిగారే, అగ్ని వలె దిగారే. ఆయనే ఇదిగో మనందరి శరీరములో బలముగా దిగుతున్నారు. స్తోత్ర గ్లోరీ గ్లోరీ గ్లోరీ. ఎల్ షద్దై ఎల్ షద్దై సర్వశక్తిమంతుడా. ఎల్ షద్దై ఎల్ షద్దై సర్వశక్తిమంతుడా సర్వశక్తిమంతుడా. ఎల్ షద్దై ఎల్ షద్దై సర్వశక్తిమంతుడా. ఎల్ షద్దై ఎల్ షద్దై. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన. స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. తండ్రి దేవా నీకేనయ్యా. తండ్రి దేవా నీకేనయ్యా. తండ్రి దేవా నీకేనయ్యా. గ్లోరీ 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 గ్లోరీ. స్తోత్రం హల్లెలూయా. ఎల్రోయి ఎల్రోయి నన్నెల చూచువడా. ఎల్రోయి ఎల్రోయి నన్నెల చూచువడా. నన్నెల చూచువడా. ఎల్రోయి ఎల్రోయి నన్నెల చూచువడా. ఎల్రోయి ఎల్రోయి. ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. యెహోవా రాఫా స్వస్థతనిచ్చువడా. యెహోవా రాఫా స్వస్థతనిచ్చువడా. స్వస్థతనిచ్చువడా. యెహోవా రాఫా స్వస్థతనిచ్చువడా. యెహోవా రాఫా. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా
నీకేనయ్యా రూపవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి 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 దేవా దేవా మీకే మీకే స్తుతే 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 స్తుతులపై ఆసీనుడై ఉన్న దేవుడు, స్తుతి సింహాసనాసీనుడైన ప్రభువు అనేక మంది వెలుగును చూచే కార్యాన్ని చేశారు. వెలుగును చూడగలిగే కృపని అయితే ప్రభువు ముఖాన్ని చూచారు. బాలుడై ఉన్న యేసయ్య ముఖాన్ని చూచారు. కొందరైతే పశువుల తొట్టుని చూచారు. ఇవన్నీ ఈ స్థలమందున్నవి, ఈ స్థలమందున్నవి. దేవుడు ఆరాధింపబడుచున్నారు. జోల పాటలు పాడబడుచున్నాయి అన్నట్లుగా స్తుతి జోల పాట ఆయనకు పాడబడినది. దేవుని కృప మనకు అందబడినది. బాలుడై ఉన్న ప్రభు మనల్ని చూచి నవ్వుతున్నారు అన్నట్లుగా ఆయన కార్యమును మన యందు జరిగిస్తున్నారు. ఆయన సంతోషమును మన యందు వ్యక్తము చేస్తున్నారు. మనము ధన్యులము, మనము ధన్యులము. ప్రభువును చూడాలనుకుని ఎందరో చూడలేకపోతున్నారు. వారును ఈ స్థలమందున్నారు. వారి ఆశ కూడా దేవుడు త్వరలో నెరవేర్చబోతున్నారు. అందుకు ఆయన తన కృపను మనకు అందిస్తూ ఉన్నారు. దయచేసి ఆ బిడ్డలైన వారు సంతోషించండి. మీ తలంపులు ఆయనకి తెలిసినవి, మీ ఊహ ఆయనకి తెలిసినది. మీ యందు ఆయన కనికరము చూపుతున్నారు. నిజదేవుని చూచి ఆయన స్వరము విని ఆయన బిడ్డలుగా రాకడెట్టబడేటట్లుగా ఆయన కార్యము చేయబోతున్నారు. యేసయ్యను స్తుతించిన మనము ధన్యులము. ఈ భాగ్యాలు కనిపెట్టడం ద్వారా స్వతంత్రించుకుందాము, ఎగిరి మెగమెక్కుతాము. మొదటి రాక నిజమనేది, వాస్తవం అనేది మనము గ్రహించాము. వచ్చినను మాట నెరవేరను. రెండవ రాకడ కూడా వచ్చినను మాట నెరవేరబోతుంది. అట్టి కార్యాన్ని చూడడానికి దేవుడు మనల్ని సంసిద్ధము చేస్తున్నారు. ఎడమ చేతిపై కుడి హస్తాన్ని వేసుకుని మాతో చెప్పండి, దేవా నాకు కనబడము, అందరికీ కనబడము. దేవా నాతో మాట్లాడము, అందరితోనూ మాట్లాడము. ఆమె ఆమె ఆమె.
మరణాత. దైవ ధ్యానములో దైవాత్మతో నింపబడిన సన్నిధి ప్రార్థన ధ్యాన పరులారా, ప్రభువును స్తుతించుచు గణపరుచుచు మహిమపరచుచు ఎవరి స్థలంబులలో వారు క్రీస్తు యేసు నామమున కూర్చోనండి.